బుచ్చినాయుడి తండ్రి వెంకటాద్రి నాయుడు రైళ్ల రాకపోకలు లేని రోజుల్లో బ్రిటిషు సైనిక స్థావరాలకి సామాగ్రి ఎడ్లబండి మీద తరలించే కాంట్రాక్టర్గా పనిచేశాడు. అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ల ప్రాపకం సంపాదించి 4 డబ్బులు వెనకేసుకున్నాడు. చదువు లేకపోయినా ఇంగ్లీషు మాట్లాడేవాడు. చదువుకున్న వాళ్ళంటే ఎంతో గౌరవం ఆయనకు. రెవెన్యూ ఆఫీసులో కాగితం టేబుల్ మీద నుంచి జారిపడితే తీసి కళ్ళకు అద్దుకునేవాడు. కాగితం అంటే అందరికీ తెలియని రోజులవి. చదువుల తల్లి సరస్వతి అనేవాడు కాగితాన్ని పవిత్రంగా చూస్తూ. బుచ్చినాయుణ్ణి కింగ్ ఎడ్వర్డ్ స్కూలు ఫైనల్ వరకు చదివించాడు. పై చదువులకు కొడుకును దూర ప్రాంతాలకు పంపడం ఇష్టం లేక తెనాలి తాలూకా ఆఫీసులో గుమస్తాగా తన పరపతి ఉపయోగించి ఉద్యోగం ఇప్పించాడు. నెలకు జీతం 15 రూపాయలు అప్పట్లో. బుచ్చినాయుడు వసుధను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన 2 ఏళ్లకు తండ్రి చనిపోయాడు. తనను పై చదువులకు మద్రాసు పంపకుండా తాలూకా గుమస్తాగా చేశాడని తండ్రి మీద కోపం. తండ్రి చనిపోగానే ఆస్తులన్నీ అమ్మేసి హైదరాబాదు చేరుకున్నాడు. భార్య పేరు మీద వ్యాపారాలు మొదలుపెట్టాడు. అన్నీ కలిసొచ్చాయి. వసుధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు పట్టణమంతా మారుమ్రోగిపోయింది. భార్య అంటే ఎంతో ఇష్టం బుచ్చినాయుడికి. ఆమె ఎప్పుడూ తులసికోట చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తూ ఉండేది. ఆమె పూజా పునస్కారాలే తనను రక్షిస్తున్నాయని గట్టి నమ్మకం ఉండేది అతనికి. భూదేవుకున్నంత ఓర్పు ఉంది ఆమెకు. అందరితో ఆప్యాయంగా మాట్లాడేది. చుట్టుపక్కల ఎవరికి ఒంట్లో బాగుండలేకపోయినా ఆమె మనసు విలవిల్లాడేది. తెలిసిన వాళ్ళిళ్లలో ఏ శుభకార్యం జరిగినా ఆమె అక్కడుండేది. బంధువులు ఎవరన్నా చనిపోతే శవం పక్కన కూర్చుని చనిపోయిన వ్యక్తితో అందరికీ ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఏడ్చేది. అప్పటి వరకు మాట పలుకు లేకుండా గంభీరంగా ఉన్న వాతావరణాన్ని శోకమయం చేసేది. ఏడ్చాక అందరి మనసులు తేలికపడేవి. పిల్లలు లేరు బుచ్చినాయుడికి చాలా సంవత్సరాలు. అనాథాశ్రమం నుంచి ఓ అమ్మాయిని తెచ్చి పెంచుకున్నాడు. కమలాంబ అని పేరు పెట్టాడు. అపురూపంగా చూసుకునేవాడు ఆ అమ్మాయిని. ఆ తర్వాత కొడుకు పుట్టాడు. వాడికి మనోహర్ అని పేరు పెట్టాడు. కన్న కొడుకుతో సమానంగా పెంపుడు కూతురిని పెంచారు భార్యాభర్తలు. మరీ దగ్గర బంధువులకు తప్పితే కమలాంబ పెంపుడు కూతురని ఎవరికీ తెలీదు. కొడుకును ఇంజనీర్ చేయాలనుకున్నాడు బుచ్చినాయుడు. ఇంజనీర్ అయితే తన కంపెనీ వ్యవహారాలు కొడుక్కి అప్పగించొచ్చునని ఆయన ఆలోచన. మనోహర్కు మాత్రం డాక్టర్ అవ్వాలని పట్టుదల. తండ్రి మాట పట్టించుకోకుండా ఎంబీబీఎస్ చదివాడు. ఆ తర్వాత ఎంఎస్ చేశాడు. ఎంఎస్ చదివే రోజుల్లో క్లాస్మేట్ అఖిలతో పరిచయం అయింది. పరిచయం ప్రేమగా మారడానికి 4 నెలలు కూడా పట్టలేదు. ఎంఎస్ పూర్తయ్యే వరకు తను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని తండ్రికి చెప్పలేదు. కమలాంబ పెళ్లి వైభవంగా చేశాడు బుచ్చినాయుడు. పెళ్లికొచ్చిన పెద్దల్ని రిసీవ్ చేసుకోవడంలో హడావిడిగా ఉన్న తండ్రికి అఖిలను చూపించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నట్లు చెప్పాడు. పెళ్లి హడావిడిలో కొడుకు మాటలు పట్టించుకోలేదు. పెళ్ళయ్యాక తీరుబడిగా కూర్చున్నప్పుడు కొడుకు అఖిలను తనకు చూపించడం గుర్తుకొచ్చింది. ఆ అమ్మాయి ఎవర్రా అడిగాడు కొడుకుని. నాతో పాటు ఎంఎస్ చదువుతోంది. వాళ్ళది నల్గొండ, హైదరాబాద్ వచ్చేశారు. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. అఖిల ఒకటే అమ్మాయి. వాళ్ళమ్మ టీచర్. ఎంతో మర్యాదగా గౌరవంగా ఉంటారు. తడుముకోకుండా చెప్పేశాడు కొడుకు. ఎందుకు గౌరవంగా ఉండరు? వసుధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు కాబోయే అధిపతివి. 200 కోట్ల ఆస్తుందని తెలుసుకుని ఉంటారు ఆవేశపడుతూ అన్నాడు బుచ్చినాయుడు. మీ ఆస్తులను గురించి, మీకున్న సిమెంట్ ఫ్యాక్టరీ, పవర్ ప్లాంటు గురించి నేను వాళ్లకు చెప్పలేదు నాన్నగారు అన్నాడతను కూలుగా. 2 నిమిషాలు ఆలోచనలో పడిపోయాడు బుచ్చినాయుడు. సమస్య ఎదురైనప్పుడు ఆవేశపడితే లాభం లేదని ఆయనకు తెలుసు. నువ్వు ఆ అమ్మాయితో స్నేహం కొనసాగించాలంటే కొనసాగించు. ఆ అమ్మాయి హాస్పిటల్ పెట్టుకోవడానికి ధన సహాయం కావాలంటే చేద్దాం. నీ పెళ్లి మాత్రం మా స్నేహితుడు భార్గవ్ కూతురుతోనే. భార్గవ నీకు తెలుసు కదా, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. అతనికి నేను మాట కూడా ఇచ్చాను వాళ్ళ అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటానని అన్నాడు తన పక్కన కూర్చున్న కొడుకు భుజం ఆప్యాయంగా నిమురుతూ. నేను అఖిల తండ్రికి మాటిచ్చాను వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నెమ్మదిగా అన్నాడు మనోహర్. ఇండస్ట్రియలిస్ట్కిచ్చిన మాట, ఆటో డ్రైవర్కిచ్చిన మాట ఒకటేనా? కోపంతో ఊగిపోతూ అడిగాడు బుచ్చినాయుడు. ధైర్యవంతుడు ఇచ్చిన మాట మీద నిలబడతాడు. పిరికివాడు మాట మారుస్తాడు. ఇచ్చిన మాట మరిచిపోతాడు. నా మాటకు నువ్వు విలువ ఇవ్వనప్పుడు నీతో మాట్లాడడం అనవసరం. నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో. మళ్ళీ నాకు కనిపించకు. తండ్రి స్వభావం మనోహర్కు తెలుసు. మహా మొండి మనిషి. తను ఏదంటే అది జరగాలి. నచ్చని వ్యక్తుల్ని దూరంగా పెట్టేస్తాడు. నిరాడంబరంగా మనోహర్ అఖిల పెళ్లి జరిగింది.
పెళ్లికి కమలాంబ వెళ్ళింది. తండ్రికి తెలియకుండా అమెరికా వెళ్ళిపోయారు. డాక్టర్లుగా డాలర్లు పండిస్తూ న్యూజెర్సీలో స్థిరపడిపోయారు మనోహర్, అఖిలలు. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. పుష్కర కాలంలో ఎన్నో మార్పులు. వసుధ చనిపోయింది. బుచ్చినాయుడు బాగా దిగులుపడి మంచాన పడ్డాడు. కొడుకు దూరమైన పెద్దగా కుంగిపోలేదు గాని భార్య చనిపోతే మదనపడి మంచం ఎక్కాడు. ఓ రోజు 10 ఏళ్ల అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చింది కమలాంబ. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? అడిగింది కమలాంబ. బంగారు బొమ్మలా మెరిసిపోతున్న అమ్మాయిని బుచ్చినాయుడు ఎదురుగా నిలబెట్టి. వసుధ పోలికలు కనిపించాయి పాపలో. పాప రూపంలో వచ్చి తన ఎదుట నిలబడిందా? పెద్ద కళ్ళు, విశాలంగా నుదురు, ఒత్తు జుట్టు, శంఖంలాంటి మెడ, అన్నీ వసుధ పోలికలే. పొట్టుపరికిని జాకెట్టు వేసుకుని కాళ్ళు కొంచెం పొడుగ్గా ఉండడంతో 15 ఏళ్ల అమ్మాయిలా కనిపించింది. జుట్టంతా వెనక్కు దూకుని పోంటేలు కట్టింది. మల్లె మొగ్గలా మెరిసిపోతూ ఉంది తెల్లటి రంగులో. ఆ పాపను దగ్గరకు తీసుకుని నీ పేరేంటి అడిగాడు. నైనిక కళ్ళు తిప్పుతూ అంది. నవ్వొచ్చింది బుచ్చినాయుడికి. ఆ పాప కుర్రులు నిమిరి ఏ ఊరు మీది అన్నాడు. న్యూజెర్సీ, అమెరికా అమ్మాయిని అంది నవ్వుతూ. అప్పుడు అర్థమైంది ఆ పాప తన మనవరాలేనని. మీ నాన్న అమ్మ రాలేదా? వచ్చారు. మా అమ్మమ్మ వాళ్ళింట్లో ఉన్నారు. ఇక్కడకు నువ్వు రావద్దన్నావటగా అందా పాప. నైనిక మాటలకు తండ్రికి కోపమొస్తుందేమో, పాపను తీసుకుని వెళ్ళిపోమంటాడేమోనని కంగారు పడింది కమలాంబ. తమ్ముడు వద్దంటున్నా నేనే తీసుకొచ్చాను నాన్నగారు. నైనికను మీకు చూపించాలనిపించింది అంది కమలాంబ సంజేషిస్తున్నట్టు. కాలికి గజ్జెల పట్టీ వేసుకుంది. గజ్జెల పట్టీల సవ్వడి తాతకు వినిపించాలని హాలంతా కలిగి తిరిగింది. నవ్వుతూ గెంతులేసింది. లేగదూడల చెంగు చెంగున గంతులు వేస్తున్న పాపను పట్టుకుని బుగ్గల మీద ముద్దు పెట్టుకుని నా బంగారు తల్లి అంటూ మురిసిపోయాడు. అత్త కొనిపెట్టింది గజ్జెల పట్టీలు. మా అమెరికాలో దొరకవు అంది నైనిక. ఇక్కడే ఉండిపోతావా అడిగాడు చెమ్మగిల్లిన కళ్ళతో. 1 రోజులే ఇక్కడుండేది. అమెరికా వెళ్ళిపోతాం. నేను స్కూలుకు వెళ్ళాలిగా అంది తాత ఒడిలో కూర్చుని. బుచ్చినాయుడి కళ్ళలోని మెరుపును, సంతోషాన్ని చూసి ఆనందపడింది కమలాంబ. ట్యూషన్కి వెళ్ళి తిరిగొచ్చాడు ఆకాష్. భుజానికి బ్యాగు తగిలించుకుని. వాడి దృష్టి నైనిక మీద పడింది. ఆ అమ్మాయి ఎవరన్నట్టు తల్లివైపు చూశాడు. మీ మామ కూతురు, పేరు నైనిక. అమెరికాలో మనోహర్ మావయ్య ఉన్నాడని చెప్పానుగా, వాళ్ళమ్మాయి. పాప గురించి చెప్పింది ఆకాష్ తల్లి. పాపను తిరిగి తీసుకెళ్లబోతూ తమ్ముణ్ణి, అఖిలను ఇక్కడకు రమ్మనమని చెప్పమంటారా నాన్నగారు అని అడిగింది. వద్దొద్దు అన్నాడాయన. తమ్ముడికి పెద్ద శిక్ష వేస్తున్నారు. లేదమ్మా, శిక్ష నాకు నేనే విధించుకుంటున్నాను. ప్రేమించుకున్న వాళ్ళిద్దరినీ కలిపి పెళ్లి చేయకుండా దూరంగా పెట్టేశాను. నా ఇంటికి రావద్దని షరతు విధించాను. తప్పు నాదే. శిక్ష నాకు పడాల్సిందే. మనలో మనకు పంతాలు పట్టింపులు ఎందుకండి? ఇంకా ఏదో చెప్పబోయింది. ఆమె మాటలకు అడ్డొస్తూ ఇంకేం చెప్పద్దు. పాపను మాత్రం ఇండియాలో ఉన్నన్నాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడికి తీసుకురా అనేశాడు. తండ్రి మొండితనం, తమ్ముడి పట్టుదల కమలాంబకు తెలుసు. మరో మాట మాట్లాడలేకపోయింది. ఒక్క క్షణం ఆగు అని లోపలికి వెళ్ళి వసుధ బంగారు గొలుసు తెచ్చి మనవరాలి మెడలో వేశాడు. నైనికను అఖిల వాళ్ళింట్లో వదిలిపెట్టొచ్చింది. పాపను చూసి తండ్రి సంతోషపడ్డ సంగతి వివరంగా తమ్ముడికి చెప్పింది. తండ్రిలో కొంత మార్పు వచ్చిందిలే అని సంతోషపడ్డాడు. షాపింగ్ మాల్లో తండ్రిని చూడడం తటస్థించింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు అమెరికా తిరిగి వెళ్ళిపోయాడు మనోహర్. ఆకాష్ ఓ రోజు రాత్రి తన పక్కన కూర్చుని చదివిస్తున్న తల్లిని అడిగాడు. ఆ రోజు తాత మనింట్లో గొలుసు ఆ పాపకిచ్చాడేంటి? తాతకు బుద్ధి లేదు. అలా దాంధర్మాలు చేస్తే మనకేం మిగులుతుంది? కొడుకు నోరు మూసి పిచ్చివాగుడు వాక్కు. తాత విన్నాడంటే మనల్ని ఇంట్లో కూడా ఉండనివ్వడు. నా పెళ్ళెప్పుడు తాత 10 కోట్ల ఆస్తి ఇచ్చాడు మీ నాన్నకి. ఆస్తంతా తగలేశాడు మీ నాన్న. మీ నాన్న చనిపోయాక మళ్ళీ ఆయన నీడని చేరాం. చెప్పుకుపోయింది. తను ఆయన సొంత కూతురు కాదన్న విషయం కొడుక్కి చెప్పలేదు. పక్క గదిలో ఉన్న బుచ్చినాయుడు ఆలోచనలో పడిపోయాడు. కొడుకు కోడలికి తన ఆస్తి మీద మమకారం లేదు. ఆస్తి కోసం తన చుట్టూ తిరిగి ఆస్తంతా తమ పేరు మీద రాయించుకోవాలన్న ఆరాటం లేదు. ఇండియాకు తిరిగొచ్చే ఆలోచనే లేదు. కమలాంబ తనను కనిపెట్టుకునుంది. పెంచిన మమకారం తనకు ఉంది. 10% ఆస్తి ఆమె పేరు మీద రాసేస్తాడు. మిగిలిన ఆస్తంతా తన మనవరాలు నైనికకు చెందాలి. తను చనిపోయేలోపు రాతకోతలు పూర్తి కావాలి.
ఆకాష్ బాగా చదువుకుని తన మనవరాల్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. భగవంతుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. తను అనుకున్నట్లు ఏం జరిగింది? తన కొడుకు తను చెప్పినట్లు చేశాడా? తన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ను వాడే మంచి దక్షతతో నిర్వహిస్తాడని ఆశపడ్డాడు. వాడు దూరంగా వెళ్ళిపోయాడు. ఆరోగ్య సమస్యలు తనకున్నాయి. ఓ కిడ్నీ పని చెయ్యదు. గుండె జబ్బు, షుగరు అన్నీ ఉన్నాయి. వసుధ గుమ్మటంలా చలాకీగా తిరుగుతూ ఉండేది. ఆమె కంటే ముందు తను పైలోకాలకు యాత్ర కడతాడు అనుకున్నాడు. ఆమె తనను దాటుకుని ముందే టపా కట్టేసింది. మనవరాలికి ఆస్తి దక్కేటట్టు కట్టుదిట్టమైన చర్యలు తను ఉన్నప్పుడే తీసుకోవాలి. లేకపోతే ఆస్తంతా చెల్లాచెదురైపోతుంది. కంపెనీ వ్యవహారాలు చూసే అడ్వకేట్ను పిలిపించాడు. దాదాపు 200 కోట్ల ఆస్తున్న వసుధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆస్తిపోస్తులను ఓ ట్రస్టు కిందకి తీసుకొచ్చి ఆ ట్రస్టు చైర్మన్గా మనోహర్ కూతురు నైనికను నియమించడం. ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఆమెకి 21 సంవత్సరాలు వచ్చేంత వరకు కమలాంబ ట్రస్ట్ ఎగ్జిక్యూటర్గా నియామకం. నైనికకు మైనారిటీ తీరాక ఆమె సోల్ ఎగ్జిక్యూటర్గా ఉండేటట్లుగా రాతకోతలు పూర్తయ్యాయి. ఆ డాక్యుమెంట్లన్నీ రిజిస్టర్ చేయించాడు. చనిపోయే ముందు కమలాంబను పిలిచి, ఎక్కడో అనాథాశ్రమంలో గేటు దగ్గర నిన్ను కన్న తల్లిదండ్రులు వదిలేశారు. పసిగుడ్డుగా ఉన్న నిన్ను తెచ్చుకుని పెంచుకున్నాం. నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. ఆస్తికి వారసురాలిగా నా మనవరాలికి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ట్రస్టు చైర్మన్గా నియమించాను. నైనిక అమెరికాలో పుట్టి పెరిగింది. ఇండియాకు తిరిగి వస్తుందని నమ్మకం లేదు. తిరిగొస్తే మాత్రం అన్ని వ్యవహారాలు ఆమెకు అప్పగించు. నీకు నీ కొడుక్కి ఏ లోటు రాకుండా ఓ 10 కోట్ల ఆస్తి రాశాను. నా మనవరాలు ఆకాష్ను పెళ్లి చేసుకోవడానికి పెద్దయ్యాక ఇష్టపడితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయి. లాయరు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వివరాలు నా కొడుక్కి కూడా వివరంగా చెబుతాడు. మీ అందరికీ ఏ ఇబ్బందులు ఉండవు. అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పాడు. బుచ్చినాయుడు చనిపోయాడు. ఆకాష్ పెద్దవాడయ్యాక తల్లి తరపున కంపెనీ వ్యవహారాలు చూసేవాడు. నైనిక అమెరికా నుంచి తిరిగి రాదని గట్టి నమ్మకం ఉంది. అయినా ఏదో అనుమానం అతని మెదడును పురుగు తొలిచింది. కోర్టులో కేసు వేశాడు. ఆస్తికంతటికీ తనే వారసుడని, అమెరికాలో పుట్టి పెరిగిన నైనికకు ఏ హక్కులు ఉండవని, ఆస్తంతా బుచ్చినాయుడు గారి స్వార్జితం, వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తి కాదు, ఆయన కొడుక్కి ఆస్తిలో హక్కు లేదు. ఆ విధంగా నైనికకు ఎటువంటి క్లెయిము ఆస్తి మీద లేదని కోర్టులో వాదించారు ఆకాష్ తరపు లాయర్లు. సిటీ సివిల్ కోర్టులో తీర్పు ఆకాష్కు వ్యతిరేకంగా వచ్చింది. హైకోర్టుకు అప్పీలుకు వెళ్ళాడు. అక్కడ చొక్కెదురైంది. ఆ సమయంలోనే నైనిక తల్లిదండ్రులు కారులో డెట్రాయిట్ నుంచి షికాగో వెళుతూ ఉంటే దాన్ని పెద్ద ట్రాన్స్పోర్ట్ వెహికల్ గుద్దేసింది. మనోహర్, అఖిల స్పాట్లోనే చనిపోయారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో నైనిక డౌన్ టౌన్లో ఉంది. నైనికకు అదో పెద్ద షాకు. సుప్రీంకోర్టు కూడా కింద కోర్టు తీరును అప్హోల్డ్ చేసింది. ఇండియాలో ఉన్న అడ్వకేటు ఫోన్లో ఆ విషయం నైనికకు చెప్పినప్పుడు ఆమెకి ఏమాత్రం సంతోషం కలిగించలేదు. తల్లిదండ్రులు చనిపోయారనే దిగులుతోనే ఉంది. అనన్య ఫోన్లో నైనికతో మాట్లాడి ఓదార్చే ప్రయత్నం చేసింది. తన స్నేహితురాలకు వచ్చిన కష్టాన్ని విని చలించిపోయింది. సుప్రీంకోర్టులో కూడా ఓడిపోవడం పెద్ద తలవంపుగా తోచింది ఆకాష్కి. అప్పటి వరకు వసుధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు తనే అధిపతినని మిడిసిపడ్డాడు. ఎక్కడో అమెరికాలో ఉండే అమ్మాయి ట్రస్టుకు అధిపతి అని అందరికీ తెలిసిపోవడంతో తలకొట్టేసినట్టయింది. బుచ్చినాయుడికి తను మనవడనుకుని ఆకాష్ వెర్రవీగాడు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో తన తల్లిని బుచ్చినాయుడు పెంచుకున్నాడని తెలియడంతో కంగు తిన్నాడు. కోర్టు చుట్టూ తిరిగినా ప్రయోజనం దక్కలేదు. ఈ గండం ఎలా గట్టెక్కాలో అర్థం కాలేదు. అనన్య నుంచి వచ్చిన ఈమెయిల్స్ చూసి చిరాకు పడ్డాడు. తన ఇబ్బందుల్లో తనుంటే ఉద్యోగం నుంచి తీసేశారని ఆమె ఘోష. అనన్య రూపాన్ని, ఆమెను గూర్చిన తలపులను తుడిచేశాడు మెదడు పొరల్లోంచి. తానెప్పుడు కింగుగానే ఉండాలి. అమెరికా అమ్మాయి కింద అసిస్టెంట్గా బతకూడదు. ముందు ఆ అమ్మాయి అమెరికా నుండి ఇండియా రాకుండా చెయ్యాలి. తానే ఆమె తరపున కంపెనీలన్నింటినీ అజమాయిషీ చెయ్యాలి. కమలాంబ దగ్గర కూర్చున్నాడు. అమ్మా, నువ్వు నైనికతో మాట్లాడి నచ్చజెప్పు. ఆమెకి ఎంత డబ్బు అవసరమైతే అంతా పంపుదాం. అమెరికాలోనే ఉండిపోమ్మను. కంపెనీ వ్యవహారాలు చూడడం తలనొప్పి అని నూరిపోయి, వీలుంటే ఆమె ఆస్తిపోస్తులకు నన్ను పవర్ ఆఫ్ అటార్నీగా నియమించమను. ఆమెకు ఆడిట్, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు, చికాకులు లేకుండా ఆ ఇబ్బందులు నేను పడతాను. తల్లిని ప్రాధేయపడుతూ అడిగాడు. అలాగే చెబుతాలే అందామే. ఇండియాలో మధ్యాహ్న సమయం అంటే ఆ టైంలో నైనిక గాఢ నిద్రలో ఉంటుంది. ఇక్కడ పగలైతే అమెరికాలో రాత్రి. రాత్రి 9 గంటలప్పుడు నైనికకు ఫోన్ చేసింది.
ఏమ్మా, ఎలా ఉన్నావు అడిగింది. తల్లిదండ్రులు కోల్పోయి దుఃఖసాగరంలో మునిగుంటుందని ఆమెకు తెలుసు. ఏడ్చేసింది. అమ్మా నాన్నలు చనిపోయి దుఃఖంతో నేను తల్లడిల్లిపోతుంటే ఇక్కడ పలకరించి గుండెల్లో గూడు కట్టుకున్న బాధను తొలగించేవారే కరువయ్యారత్తయ్య. మీరు పలకరిస్తుంటే ఏడుపు వచ్చేసింది అంది నైనిక. ఇండియా వచ్చే తల్లి, మేమంతా నీకు అండగా ఉంటాం. బావి ఎలా ఉన్నాడత్తయ్య? కోర్టు కేసులో గెలిచామని మా ప్లేడర్ చెప్పాడు. నాకు మైనారిటీ తీరినందున ఇండియాకొచ్చి ఆస్తిపాస్తులను కంపెనీలను స్వాధీనం చేసుకోవచ్చని చెప్పాడు. ఆ విషయాల్లో నాకు పెద్ద ఆసక్తి లేదు. బావ అన్నీ సక్రమంగానే చూస్తున్నాడు కదా, నేనొచ్చి తలదొరచడం ఎందుకు? చనిపోయే ముందు తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కొడుకు మీద ప్రేమతో తను తప్పటడుగు వేయకూడదు. తన బాధ్యతలు తను సక్రమంగా నిర్వహించాలి. నాన్న తన మీద నమ్మకంతో నైనిక కస్టోడియన్గా తనను ఉండమన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పెద్దదైంది. ఆమె ఆస్తి ఆమెకు అప్పగించాలి. అది తన బాధ్యత. తనను పెంచి పెద్ద చేసిన తండ్రి కోరుకున్నట్లుగా తను ప్రవర్తించాలి. కంపెనీల వ్యవహారాలు ఏమీ సక్రమంగా ఆకాశం నిర్వహించడం లేదమ్మా. వాడి నిర్వహణలో వ్యాపారాలు కొనసాగితే బాగా నష్టపోతాం. నాన్నగారు ఎంతో కష్టపడి నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం కూలిపోతుంది. కంపెనీల్లో పనిచేసే నమ్మకస్తులైన ఉద్యోగులు నా దగ్గరకొచ్చి ఆకాష్ అసమర్థత గురించి చెప్పారు. ఆ విషయాలు నాకు చేరవేశారని వాళ్లను ఉద్యోగాల్లో నుంచి తీసేశాడు. కొన్ని వ్యసనాలు కూడా ఆకాష్కు అలవడ్డాయని తెలిసింది. నువ్వు ఇండియా వచ్చి నీ కంపెనీ వ్యవహారాలు సరిదిద్దుకోవాలి. వాడిని కూడా సక్రమమైన మార్గంలో పెట్టాలి. తమ్ముడు చనిపోయాడనే బాధ నా గుండెను తొలిచేస్తోంది. నువ్వు నా పక్కనే ఉంటే ఆ బాధను మరిచిపోతాను. ఇక్కడుంటే ఒకరికొకరం తోడుగా ఉంటాం. కొడుకు చెప్పమన్నట్లుగా కాకుండా తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పేసింది. గంటసేపు మాట్లాడుకున్నారు ఇద్దరూ ఫోన్లో. శీతాకాలం వచ్చేస్తుంది. న్యూజెర్సీ రంగుల లోకంలా కనిపిస్తూ ఉంది. శీతాకాలంలో మంచు కురిసే సమయానికి ముందే ఆకులన్నీ రాలిపోయి చెట్లు మోడులవుతాయి. రాలిపోయే ముందు ఓ 15 రోజులు చెట్ల ఆకులు ఎరుపు, పసుపచ్చ, నీలిమ, గోధుమ రంగుల్లోకి మారిపోతాయి. చెట్ల మీద చేరిన రంగురంగుల పిట్టలు కోటి రాగాలు పలుకుతూ ఉంటాయి. ఫాల్ కలర్స్ చూస్తూ ప్రిన్సిటన్ నుంచి శాండర్స్ డ్రైవ్కు వెళుతూ ఉంది నైనిక కారులో. ఉదయం అత్తయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అమెరికాలోనే పుట్టి పెరిగింది. ఇప్పుడు ఇండియాకు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడగలదా? తను పుట్టి పెరిగింది అమెరికాలోనైనా మీ తల్లిదండ్రులు ఆసియా నుంచి వచ్చారా అని అడుగుతూ ఉంటారు అమెరికన్స్. ఎందుకో ఇండియా అంటే అభిమానం. ఇంట్లో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని టీచర్లు చెప్పినా తను ఇంట్లో తెలుగులోనే మాట్లాడేది. ఇండియా నుంచి తెలుగు పుస్తకాలు, మ్యాగజైన్స్ తెప్పించుకుని చదివేది. అమెరికన్స్కు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మకా మారి చేయడం బాగా అలవాటు. న్యూజెర్సీలో ఓ 5 ఏళ్లుంటే షికాగోలో 3 ఏళ్లుంటారు. తల్లిదండ్రులు ఓ ప్రాంతంలో, వాళ్ల సంతానం మరో ప్రాంతంలో. చివరి దశలో చాలామంది ఫ్లోరిడా చేరుకుంటారు. పెన్షనర్స్ ప్యారడైజ్ అనే పేరుంది ఆ ప్రాంతానికి. న్యూజెర్సీ గార్డెన్ స్టేట్ ఎటు చూసినా పచ్చదనం పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. శాండర్స్ డ్రైవ్ చేరుకుంది కారు గ్యారేజ్లో పెట్టి ఇంట్లోకి వెళ్ళింది. విశాలమైన ఇల్లు. తల్లిదండ్రులు ఎకరం పొలం మధ్యలో కట్టుకున్నారు. మైత్రివనం ఇంటికి పెట్టుకున్న పేరు. ఒంటరిగా ఉంటున్నా భయమేమీ ఉండదు. ఏదన్నా ఆపద జరిగినా నిమిషాల్లో వాలిపోతారు పోలీసులు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు, మెడికల్ అంబులెన్స్తో సహా. ఇంట్లోకి వెళ్ళాక నెట్ ఓపెన్ చేసి అనన్యతో చాటింగ్ చేసింది. మనసులో మాటను చెప్పుకునేందుకు ప్రాణంలో ప్రాణంగా ఉండే స్నేహితులుండాలి. మగవాళ్ల స్నేహంలో కొంత స్వార్థం ఉంటుంది. ఆడవాళ్ల స్నేహం మనస్ఫూర్తిగా ఉంటుంది. మెదడులో వేడివేడిగా మరిగిపోతున్న ఆలోచనలను స్నేహితులతో పంచుకుంటే మనసు చల్లబడుతుంది. అమ్మా నాన్నలు చనిపోయాక అమెరికాలో ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. అంతా గ్లూమ్గా ఉంది. ఆర్థికంగా ఇక్కడ నాకేం ఇబ్బందులు లేవు. వేలకు వేల డాలర్లు అమ్మా నాన్న సంపాదించారు. ఒకప్పుడు అమెరికా ఈజ్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడన్నీ సమస్యలే. ఒకప్పుడు సైన్సు, టెక్నాలజీ రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ అమెరికా నుంచి వచ్చేవి. ఇప్పుడు కొత్త విషయాలు కనిపెట్టే ఉద్వేగం, ఉత్తేజం అమెరికన్స్లో లేదు. అందరిలో ఓ విధమైన నిర్లిప్తత. ఇండియా వచ్చేయాలనుంది టైప్ చేసింది నైనిక. నువ్వు హైదరాబాద్ వచ్చేస్తే నాకెంతో సంతోషం. అప్పుడప్పుడు నిన్ను కలుసుకోవచ్చు. ఆత్మీయంగా ఉండే మనుషులకు కొదవలేదు ఇక్కడ. ఇండియా ఎంతో అద్భుతంగా ఉంటుంది. మన సంస్కృతి ఎన్ని వేల సంవత్సరాలైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఏ మార్పుకు లోను కాకుండా చెక్కు చెదరకుండా ఉంది. మనం సాంప్రదాయికంగా జరుపుకునే పండుగలు కూడా ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా అదే ఉత్సాహంతో జరుపుకుంటూ ఉన్నారు. తన అభిప్రాయం వ్యక్తపరిచింది అనన్య.
వాట్ అబౌట్ యువర్ బాయ్ ఫ్రెండ్? అడిగింది అనన్య. ఐ పుట్ ఫుల్ స్టాప్ టు దట్ ఫ్రెండ్షిప్. ఆకాష్ ఈజ్ నో మోర్ మై ఫ్రెండ్. అతని గురించి తలవడం లేదు. అంత రిలయబుల్ పర్సన్ కాదతను. హౌ ఈజ్ అనురాగ్ హెల్త్? హీఈస్ ఫైన్. అనురాగ్ కోలుకుంటున్నాడు. వాళ్ళ అమ్మగారు నన్ను తమ కుటుంబ సభ్యురాలుగా ఆత్మీయంగా చూస్తోంది. ఐ విల్ మీట్ యూ ఇన్ ఇండియా. ఓ నిర్ణయానికొచ్చేసి టైప్ చేసింది మనసులోని మాటను నైనిక. అన్ని రూములు తిరుగుతూ అనురాగ్ రూమ్లోకి వచ్చాడు డాక్టర్. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈరోజే డిశ్చార్జ్ చేస్తున్నాం. బీ హ్యాపీ అన్నాడు అనురాగ్ వైపు చూస్తూ. అనురాగ్ చూపులు అనన్యపై నిలిచాయి. మా అబ్బాయి పూర్తిగా కోలుకున్నట్లేనా? అడిగింది అనురాగ్ తల్లి వనజాక్షి. ప్రస్తుతం ఓకే. మళ్ళీ ఇటువంటి పిచ్చి పనులు చేయకూడదు. మా వాడికి అందం ఉంది, ఆస్తుంది, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దేనికి కొరత లేదు. ఆ ఆలోచన ఎలా వచ్చింది? అందామే. అన్ని సౌఖ్యాలు ఉన్న ఇబ్బందేనమ్మా. జీవించడం ఎలాగో తెలియక ఆత్మహత్యలకు పాల్పడతారు. కెనడా, జపాన్లో ఇటువంటి కేసులు ఎక్కువ. నడుస్తున్న దారి సాఫీగా ఉంటే నడకలో మజా తెలీదమ్మా. ఎత్తుపల్లాలున్న దారిలో నడిస్తే ఆహ్లాదంగా ఉంటుంది అనేసి వెళ్ళిపోయాడాయన. డాక్టర్ గారు చెప్పింది గుర్తుంచుకోండి అంది అనన్య నవ్వుతూ. ఏమన్నారు? అడిగాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. బీ హ్యాపీ అన్నారు. ఆనందమే జీవిత మకరందం అందామే. అంటే? మరో ప్రశ్న సంధించాడు. ఏ విషయం గురించి బుర్ర బద్దలు కొట్టుకోవద్దు. నూరేళ్లు ఆనందంగా జీవించండి. నూరేళ్లు ఆనందంగా గడుస్తాయని మీరు గ్యారంటీ ఇస్తారా? నథింగ్ ఈజ్ సర్టెన్ ఇన్ మెడిసిన్ అన్నాడతను. ఈ పిచ్చివాగుడే కట్టిపెట్టరా నాయనా అంది వనజాక్షి కొడుకు తల నిమురుతూ. మహర్షి ఆధ్యాత్మిక విషయాల గురించి అద్భుతంగా మాట్లాడతాడు. అంతకుముందు 4-5 సార్లు ఆయన ప్రసంగాలు వింది అనన్య. కళాభారతిలో ఆయన ప్రసంగ కార్యక్రమం ఉందని తెలుసుకుని అనురాగును తీసుకుని కారులో మద్దెలపాలెం వెళ్ళింది. దాదాపు 200 మంది మహర్షి ప్రసంగం వినాలని వచ్చారు. సాయంత్రం 5ంటికే ఆయన ప్రసంగం మొదలు కావాలి. 7 గంటలైనా ఆయన రాలేదు. చాలామంది వెళ్ళిపోయారు. ఎక్కువసేపు వేచి ఉండలేక 8ంటికి వచ్చాడు మహర్షి తూలుకుంటూ. అప్పటికి ఓ 50 మంది మిగిలారు. వాళ్ళకు కూడా చిరాకేసింది ఆయన తూలుకుంటూ రావడం చూసి. మహర్షి ఓ అందమైన అమ్మాయి భుజం మీద చేయి వేసి స్టేజ్ దగ్గర అటు ఇటు తిరగడం చూసి తాగొచ్చాడు. ఆ అమ్మాయి భుజం నిమురుతూ కాలక్షేపం చేస్తున్నాడు. ఈ మహానుభావుడు మనకేం చెబుతాడు అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది అనన్య, అనురాగ్. వాళ్ళ దగ్గరకు వచ్చాడు మహర్షి. మీరు వెళ్ళిపోలేదే? టైం 9 అవుతుంటే అడిగాడు. మీ ఉపన్యాసం విందామనొచ్చాం. మీరు తాగి రాలేదని నాకు తెలుసు. ఆ అమ్మాయి భుజం మీద మీరు చెయ్యి వేసి నడుస్తున్న తీరు మనవరాలి భుజం మీద తాతగారు చెయ్యి వేస్తున్నట్లు అనిపించింది. మీ ప్రవచనం వినడం కోసం వచ్చాం. వాళ్ళిద్దరినీ స్టేజి దగ్గరకు తీసుకువెళ్లి తన పక్కన కూర్చోబెట్టుకుని చెప్పడం మొదలుపెట్టాడు. గురువు మీద నమ్మకం ఉండాలమ్మా మొట్టమొదట. నమ్మకం లేకుండా గురుబోధ విన్నా వంట పట్టదు. మీటింగుకొచ్చిన వారి సహనాన్ని పరీక్షించడానికి ఆలస్యంగా వచ్చాను. తాగి తూలుతున్నట్లు ప్రవర్తించాను. అందరూ వెళ్ళిపోయారు. మీరిద్దరూ ఓపిగ్గా కూర్చున్నారు అన్నాడాయన. ఆయన కళ్ళల్లో నుంచి వస్తున్న వింత కాంతిని చూసి ఆశ్చర్యపోయింది అనన్య. అనురాగ్ను మహర్షి గారికి పరిచయం చేస్తూ, వీరు అనురాగ్, కోటీశ్వరులు. అయినా ఏదో తెలియని అశాంతితో కొట్టుమిట్టాడుతున్నారు. జీవితం మీద విరక్తి పుట్టింది ఆయనకి 28 ఏళ్లకే. నవ్వాడు మహర్షి. అన్ని సంపదల్లోకెల్లా మిన్నయింది ఆరోగ్యం. బతికినన్నాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. మనిషితో పాటే సమాధి కూడా ఉంటుంది. ఉలిపిరి కాగితం లాంటిది జీవితం. కాగితాన్ని చింపి ముక్కలు చెయ్యాలన్న ఆలోచన అనవసరం. ఏదో ఒక రోజు ఉలిపిరి కాగితం చిరిగిపోతుంది. చెప్పుకుపోయాడు. మహర్షి గారి ఉపన్యాసం ఎంతో బాగుందనుకున్నాడు అనురాగ్. ఎండిన భూమి మీద తొలకరి జల్లులా ఆయన మాటలు మెదడు పొరల్లో దూరాయి. గంట గడిచాక ఆయన దగ్గర సెలవు తీసుకుని కారులో ఇంటికొచ్చేశారు. దారిలో తన ఇంటి దగ్గర దిగిపోయింది అనన్య. ఆ రోజు రాత్రి అనురాగ్కు బాగా నిద్ర పట్టింది. అనన్య రోజంతా తన పక్కనుండడంతో పాటు మహర్షి గారి ఉపన్యాసం అతని మనసును ఆహ్లాదపరిచాయి. గాఢ నిద్రలోకి జారుకున్నాడు.